రైట్ 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 శేఖర్ రెడ్డి గారు, కమింగ్ టు యూ. సో ఎలా జరిగింది పోలింగ్? చాలా ప్రదేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తాయి. వాహనాలు ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగినటువంటి పరిస్థితి ఉంది. సో అధికార పార్టీగా మేము చాలా సహించాము, చాలా సంయమనం పాటించాము అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ అసలు ఆ గొడవలు జరగడానికి కారణం ఏంటి? అంత శాంతి ప్రబలడానికి కారణం ఏంటి? అండ్ ఇప్పుడు పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మీ వెర్షన్లో ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మా పెద్దన్న అయినటువంటి శాంతి ప్రసాద్ గారికి, వీక్షకులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నేను దాదాపుగా గడిచిన 7 నెలలుగా కూడా ఎలక్షన్ కోసమే తిరుగుతున్నా. ఎస్పెషల్లీ ఒక 1 మంత్ పైగా అయితే మా సొంత కాన్స్టిట్యున్సీ, అలాగే మా పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీ, 2 కాన్స్టిట్యున్సీల్లో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు కేవలం ఎలక్షన్ పనిలోనే ఉన్నాను. కాబట్టి నాకు పూర్తిగా ఒక అవగాహన అనేది పూర్తిగా ఉంది. కాకపోతే నేను నిన్న కూడా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నాను. మా ఏదైతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాను, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నాను. కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా తిరిగాను నేను. తిరిగిన తర్వాత మీరు ఒక మాట అన్నారు, ఎక్కడెక్కడ ఉద్రిక్తతలు జరిగాయి అది. శాంతి ప్రసాద్ అన్న, జరిగిన వాస్తవం ఎలా ఉన్నాయంటే, కొన్ని గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాల్లో ఒక సామాజిక వర్గం, నేను సామాజిక వర్గం పేరెత్తడం కూడా ఇష్టం లేదు, ఒక సామాజిక వర్గం కొంచెం డామినేటింగ్ గా ఉంటుంది. క్యాస్ట్ పరంగా డామినేటింగ్ గా, అది సంఖ్యాపరంగా కూడా డామినేటింగ్ గా ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు హైదరాబాద్, బెంగళూరు, ఇంకో చోట వాళ్ళు ఆర్థికంగా ఏదైతే బలపడడం కోసం, వ్యాపారాల కోసం, ఉద్యోగ రీతి అక్కడ సెటిలర్స్ అయిన వాళ్ళు ఎలక్షన్ కోసం ఏదైతే శనివారం, ఆదివారం 2 హాలిడేస్ రావడం, సోమవారం కూడా హాలిడేస్ ఇవ్వడంతో భారీగా తరలి రావడం జరిగింది. అది అన్ని పార్టీలకు చెందిన ఓటర్లు కూడా శని, ఆది, అలాగే ఏదైతే సోమవారం కూడా సెలవు రావడం వల్ల మైగ్రేట్ అయిన పీపుల్ కూడా భారీగా తరలి రావడం వల్ల మొదటిగా పోలింగ్ శాతం అనేది పెరిగింది. పోలింగ్ శాతం పెరగడంలో బాగా గమనించాల్సింది అంటే, శాంతి ప్రసాద్ అన్న ఒక మాట అన్నారు, పోలింగ్ శాతం పెరిగితే చరిత్ర ఏం చెప్తుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పడ్డది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అన్న మీరు గమనించారు లేదా శాంతి ప్రసాద్ అన్న, తెలంగాణలో 2018తో పోలిస్తే 2023లో పోలింగ్ శాతం తగ్గింది. మరి టీఆర్ఎస్ కదా గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఎందుకని చెప్పి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎస్పెషల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒకే ఒక విషయం చెప్తున్నా అన్న, గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతంగా పోలింగ్ పెరిగింది, మహిళల్లో అద్భుతంగా పోలింగ్ శాతం పెరిగింది. ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎటు ఉండబోతుంది అనేది చూస్తే జూన్ 4వ తారీఖున షాక్ గురవబోతున్నారు సార్. షాక్ గురవబోతున్నారు సార్ జనాలందరూ. ఇంకోటి కాకపోతే రీపోలింగ్ ఎక్కడ కూడా మద్దతు అన్న, మేమే మా సొంత నియోజకవర్గంలో ఒక బూత్ లో రీపోలింగ్ కావాలి అని చెప్పేసి పట్టుబట్టి మరి పోలింగ్ ఆఫీసర్ చేత నేను లెటర్ తీసుకుని ఎంఆర్ఓ గారిని పిలిపించి, అక్కడ ఎలా అంటే అన్ఫెయిర్ గా ఎలక్షన్ జరిగింది. మార్నింగ్ నుంచి కంప్లీట్ గా ఒక సామాజిక వర్గం ఉన్నటువంటి ఆ ఊరు మొత్తం మీద ఎక్కడో అమెరికా, కెనడా, లండన్ లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడికి ఓటేశారన్న. భౌతికంగా కాదన్న, భౌతికంగా కాదు, వాళ్ళ ఓటు ఇక్కడ వినియోగించబడింది, వాళ్ళు మాత్రం అమెరికాలో ఉన్నారు. అలాంటి వాటి మీద రీపోలింగ్, ఆ బూత్ లో రీపోలింగ్ కావాలి అని చెప్పి మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. రీపోలింగ్ కొన్ని చోట్ల అడిగున్నారన్న. కాకపోతే శాంతి ప్రసాద్ అన్న చెప్పినట్లుగా ఈ 2024 ఎన్నికలు చరిత్రతో పోల్చుకుంటే అత్యంత ప్రశాంతంగా జరిగినట్టండి. అక్కడక్కడ చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు ఓకే కానీ అత్యంత ప్రశాంతంగా ఓటింగ్ జరిగినట్టు, ప్రజలు చైతన్యవంతులై అత్యంత ప్రశాంతంగా తమ ఓటుని వినియోగించుకోవడం జరిగింది. ఇది మంచి పరిణామం. యాక్చువల్లీ పోలింగ్ శాతం పెరగడం అనేది, ప్రజల్లో చైతన్యం రావడం అనేది ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా ఫలితాలతో సంబంధం లేదండి. కానీ ఓటింగ్ శాతం 100కు 100% పెరగాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకోవాల్సిందే అనేది మా పార్టీ సిద్ధాంతం. కాబట్టి పోలింగ్ శాతం పెరగడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, గ్రామాల్లో మాత్రం అండి, నేను శాంతి ప్రసాద్ అన్న చెప్పినట్టుగా నిన్నటిని చూశాను, ప్రభుత్వ వ్యతిరేకత అనేది నాకైతే కనిపించలేదండి. సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకత కనిపించలేదండి. కాకపోతే టీడీపీ పార్టీ టీడీపీకి పడి ఉంటది, అలాగే జనసేన పార్టీ ఒకటి జనసేనకు పడి ఉంటది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత అనేది నేను చూడలేదు సార్. రాష్ట్రంలో సార్, నాకే కాదు రాష్ట్రంలో దాదాపుగా క్లారిటీగా చేసేటువంటి సెఫాలజిస్టులు అందరికీ కూడా
ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదండి. మహిళల్లో 65% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి. ఓకే 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 సార్, అయితే ఈ దాడులకు సంబంధించి ముఖ్యంగా నరసరావుపేట కానివ్వండి, సత్తెనపల్లిలో కానివ్వండి, మాచర్ల, ఈ ప్రకాశం పల్నాడు ప్రాంతాల్లో ఎందుకు ఈ రకంగా దాడులు జరగడానికి కారణం ఏంటి? అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మీదే దాడి జరగడం, ఆయన కాన్వాయ్ మీద దాడి జరగడం, వెహికల్స్ దగ్ధం అయిపోవడం, దీనికి అంతటికి కారణం ఏంటంటారు? సునీల్ గారు, ప్రశాంతంగా ఉన్న పల్నాడుకు చెదబట్టిందండి. ఏం చెదబట్టిందో తెలుసా సార్? జోలకంటి బ్రహ్మారెడ్డి అనే ఒక ఫ్యాక్షనిస్ట్ చేతిలో ప్రశాంతంగా ఉన్న పల్నాడుకి చెదబట్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు 7 మర్డర్లు చేసి అదే విధంగా పల్నాడు ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఆందోళనకు గురి చేసిన జోలకంటి బ్రహ్మారెడ్డి లిటరల్లీ ఆయన అండర్ గ్రౌండ్ లో ఉన్న పరిస్థితి. అతన్ని తీసుకొచ్చి అతనికి ఆర్థిక మూలాలు అందజేసి ఒక విష నాగురు తయారు చేసి పల్నాడు ప్రాంతంలో చిచ్చు పెట్టించి ఇలాంటి ఫ్యాక్షన్ గొడవలకు ఎవరు కారణమయ్యారు? ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చి ఎలా అయినా సరే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసైనా సరే పోలింగ్ శాతం తగ్గించాలి, వైఎస్ఆర్సీపీకి పడే ఓటుని తగ్గించాలి అన్న ఒక్క దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు ఆడిన గేమ్, చంద్రబాబు నాయుడు ఆడిన కుట్ర, చంద్రబాబు నాయుడు పన్నిన విష వలయం కారణంగానే ఏదైతే ఈ పల్నాడు ప్రాంతంలో ఈ చిన్న చెదురుమదురు ఘటనలకి కారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేయగలను. ఇంకోటి గురజాల ప్రాంతంలో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ గా ఓటు పడే ఊర్లో ఏం పనండి?